భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కన్నుల పండుగగా పంబ ఆరట్ మహోత్సవం. హన్మకొండ పోలీసులకు జలకిచ్చిన గంజాయి ముఠా. హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ గేట్ వద్ద సందర్శకులకు వెల్కమ్ చెప్పిన జపాన్ ఎక్స్మ్యాన్ రోబో. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాడు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి దూకుతాడని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంటున్న కడియం శ్రీహరి, అదేమైనా నీ అబ్బ సొత్తా అని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దద్దమ్మ పాలనను బేరీజ్ వేసుకొని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయండి అని అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నేడు లింగాల గణపురం మండలం పలు గ్రామాలలో ఆయన పర్యటించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కుందారం గ్రామంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇంకేమైనా గ్రామాల్లో ఎవరికన్నా ఉద్యోగాలు రాకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ఫస్ట్ ఇయర్ లో 5 లక్షల రూపాయల విద్యా భరోసా. జై తెలంగాణ, జై కేసీఆర్. అవతల వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, రౌడీజం ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పూలు, పెద్ద పొద్దుతిరుగుడు పువ్వు కడియం శ్రీహరి, ఆయనకి చిన్న పొద్దుతిరుగుడు పూలు, వీళ్ళందరూ కూడా జమ అవుతారు. జమ ఊళ్ళలోకి వచ్చి మీకు ఏం కావాలని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. బెదిరింపులకు లొంగపోతే పైసలు ఇస్తా ఉన్నారు. పైసలు కూడా లేకపోతే పోలీసులతో చెప్పించేసి ఓట్లు కూడా పోలీసులతోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వర్కర్లకు, అంగన్వాడీలకు, అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా వాళ్ళందరూ కూడా ఏపీఎంలతో ఫోన్ చేపించి అన్న కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయండి అని చెప్పిస్తా ఉన్నారు. ఎంత దీనస్థితి అంటే, మా మళ్ళీ ఎట్లయితే మీ దగ్గరకు వస్తుండో ఇంటింటికి పోయి దండం పెట్టుకొని నేను ఇట్లా సేవ చేస్తా అని చెప్పేసి వస్తున్నాడు. మిగతా వాళ్ళని ఎన్నుకుంటే మీ మీద జులుం చెలాయిస్తారు. మీ దగ్గర పైన రూమ్ వేసుకుంటుంటే మొత్తం కూడా ఎక్కడ వేస్తున్నా అని చెప్పి చూసుకొని వస్తుంటారు. ఎందుకంటే ఇంతకుముందు రౌడీజంలో వాళ్ళకి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఉన్నది కదా. మరి ఇక్కడ మా మల్లన్నకి సేవ చేయడంలో మాత్రమే సర్టిఫికేట్ ఉన్నది. ఈయన ఊరికి మీరు ఇలా గెలిపించినట్లయితే మీ అందరికి కూడా ఒక పెద్ద జీతగాళ్ళలాగా ఉంటాడు ఈ ఊరికి. మరి పెద్ద జీతగాడు కావాలా, పెద్ద రౌడీ కావాలా, మీరు దయచేసి ఆలోచించండి. మీకైతే అయ్యా అమ్మ ఈ పని ఉందంటే, ఇలా ఖర్చు అయితే మీరు కొద్దిగా ఏం లేకుండా మాట్లాడతా అంటే, ఆయన ఎంఆర్పిఎస్ ఉన్నాడు, సేవలో ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తూనే భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా పేదలకు అండ ఉండే మళ్ళీ మనం చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాకే ఓటేయండి, మాకే ఓటేయండి అని చేద్దాం. ఎందుకు వేయాలి, మనం కూడా చర్చించాలి. మనందరికి ఏం చెప్పిండ్రు ఎలక్షన్ల ముందు, డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అక్క జనాలకు అందరికి కూడా 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తామన్నారు. ఇచ్చిందా చెల్లె? అక్క ఇచ్చిందా? అక్క పెద్దమ్మ ఇచ్చిందా? ఇయ్యలే కదా. మరి 2500 రూపాయలు నిజంగానే మనకి ఇచ్చినట్లయితే పెద్దమ్మ వచ్చిందా అంటే, నెల్లూరులో పెళ్లిళ్ళు కాలేదా? పెళ్లిళ్ళు కాలేదా? అయినాయా? మరి నెల్లూరులో జనగాం దుకాణాలలో బంగారం దొరుకుతలేదా? లేదా జనగాం దుకాణాల బంగారం? ఒకవేళ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఎవరికన్నా సాటుని ఇచ్చుకుంటే వాళ్ళు వాళ్ళకి వేసుకోండి. తులం బంగారం రాని వాళ్ళందరూ కూడా మా మల్లన్న కోటేయండి.
రైతు బంధు ఏమన్నాడు? నేను పిచ్చోన్నా, ఎడ్డున్నా, కేసీఆర్ ఇచ్చిన పని చేస్తానా, నేను తప్పనిసరిగా 15,000 రూపాయలు రైతు బంధు చేస్తా అన్నాడు. అనలేదా? ఇచ్చింది ఎవరికన్నా 15,000? పెద్దవా ఇచ్చింది ఎవరికన్నా? అక్కడికే పోతాడు, ఎక్కడ కాంట్రాక్ట్లు ఉంటే అడిగే పోతాడు. ప్రేమిస్తున్నట మళ్ళా నీకు అండగా నేనున్నా. నెల్లూరు మొత్తం కూడా మొత్తం జనగామని సగం ఉంటుంది. ఏదైనా ఆపదైనా సంపదైనా పనైనా నేను జనగామని బ్రిడ్జికి మీరు ఉంటారు, బ్రిడ్జికి అవుతాను నేనుంటా. ఎప్పుడైనా బరాబరిగా ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కూడా ఎవరైనా రావచ్చు. మా మల్లన్న రాకున్నా మల్లన్న లేకున్నా కూడా నెల్లూరు గ్రామ ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళకు పని బరాబర్ చేసి పెట్టా అని చెప్పి నేను మాటిస్తున్నా. ఇప్పటికే మా నీలిమ హాస్పిటల్లో మనందరం కూడా జనగాం పోతున్నాం. ఈ మధ్యలో సిటీ స్కాన్ కూడా బాగు చేయించినాం. ఇంకొన్ని కూడా డాక్టర్లు కూడా పెంచి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ అయితే పర్వాలేదు, కానట్లయితే మన యొక్క నెల్లూరులో ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డు ఉంటే చాలు. మన గట్కేశ్వర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతారు 50 నిమిషాల్లో. ఎవరికి కానీ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడైనా ఇబ్బంది అయితే, ఎక్కడైనా చూపించుకోవాల్సి వస్తే పరీక్షలు చేయించడం కానీ, అవసరమైతే ఆపరేషన్ చేయించడం కానీ, మందులతో సహా ఒక్క పైసా ఖర్చు లేకుండా నా నెల్లూరు అక్క జిల్లాలకు అన్నదమ్ములకు బరాబరిగా చేపిస్తా. ఇప్పుడు మీ గీస్కొండ మండలం గంగదేవిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ కూసం స్వరూప రమేష్ మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. అనంతరం ఏఐసిసి అగ్రనేత తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మద్దునూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుల సునంద సదానందం గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామంలో ఉన్న అన్ని అసౌకర్యాలను తొలగించి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని, పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభ్యున్నతికి తన సేవలను అందిస్తామని, మిగిలి ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. నా పేరు పసుల సునంద సదానందం, గ్రామం ముద్దునూరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా అభ్యర్థి పోటీ చేస్తుంది. నా గుర్తు కత్తెర గుర్తు. ఓటు వేసి గెలిపించండి. మాధవరెడ్డి గారికి నా నమస్కారం. సదానందం సునంద మా భార్య. ఆమెకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాం. ఆమెకు కత్తెర గుర్తు వచ్చింది. దయచేసి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు. గెలిపించిన పిదప ఊరు ముద్దునూరు గ్రామాన్ని గ్రామాభివృద్ధికి తోడ్పడి అన్ని విధాలు సహకరిస్తా అని ముద్దునూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. సర్పంచ్గా అభ్యర్థిగా ముద్దునూరు నుంచి గ్రామ ప్రజలు మాకు విజయాన్ని అందిస్తే ముద్దునూరులో మన ఊర చెరువుకు అన్ని గ్రామాల నుంచి వెళ్ళి చెరువులు నిండిన కూడా అది నిండటం లేదు. దానికి ఎమ్మెల్యే దగ్గర నుంచి వెళ్ళి కూడా ఫండ్స్ తీసుకొని ఒక కిలోమీటర్ దూరంలో మాకు వాగు ఉంది. ఆ వాగు నుంచి ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును సార్ను అడిగి దాన్ని అక్కడ చెరువులో నీళ్లు ఎప్పటికీ ముందంజలో రెండేటట్లు అభివృద్ధి కొరకు పాటుపడతాను.
అట్లనే ముద్దునూరు గ్రామంలో సీసీలు కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైనేజీలు కానీ మా ముద్దునూరుకు ఇంకోటి మా ముద్దునూరు గ్రామానికి ఎమ్మెల్యే గారిని కూడా కొట్లాడి మాకు ఒకటి ధాన్యం నిల్వ చేసే గోదాములు కూడా అడిగి అభివృద్ధికి తోడ్పడి అన్నిటికీ ఊరుకు మేలు చేస్తానని అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే ముద్దునూరులో కరెంటు విద్యుత్ కూడా కొరత బాగా ఉంది. ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టకుండా బ్రేక్ అయిపోతుంది. 11 kV కూడా ఆ ఇల్లు ఊరు పైన ఉన్నది. దాన్ని కూడా తొలగించే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యేతో చేస్తానని ముద్దునూరు గ్రామాలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చి తెలంగాణ తల్లిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు అని టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్ అన్నారు. యూపీఏ చైర్పర్సన్, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదినం సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని సోనియమ్మ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం పీసీసీ సభ్యులు పెండం రామానంద్ గారు మాట్లాడారు. బత్తిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సోనియమ్మ గారి జన్మదిన వేడుకలు మరియు పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిపినందుకు శుభాకాంక్షలు కట్టిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సోనియమ్మ గారు యావత్ తెలంగాణ ఇవాళ తెలంగాణ తల్లి చేయబట్టే సోనియమ్మ తల్లి చేయబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఎంతో మంది యువకుల బలిదానాలు చేసుకుంటుంటే మరి పక్క రాష్ట్రమైన ఆంధ్ర మరి పార్టీ పోయినా పర్లేదు, మరి తెలంగాణ 60-70 సంవత్సరాల కళ అని చెప్పి మరి దేశంలో కానీ రాష్ట్రంలో పార్టీ విచ్ఛిన్నమైనా కానీ మరి పార్టీ ముఖ్యం కాదు. ప్రజలు, తెలంగాణ యువకులు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గాలు సంపన్నంగా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ రావడం వల్ల మరి గత 10 సంవత్సరాలలో మరి తెలంగాణ యాస భాషను పట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు మరి వాళ్ళ కుటుంబం వరకే బతికింది. మరి వాళ్ళ కుటుంబం కోసం ఇవాళ వాళ్ళ కుటుంబం యావత్ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మరి తెలంగాణ తల్లి తెచ్చింది సోనియమ్మనే, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణ తల్లి ఇచ్చినందున మరి మన గవర్నమెంట్ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి కోట్ల రూపాయల అభివృద్ధి చెందుకుంటూ మరి ఇవాళ పట్టణాలే కానీ పల్లెలే కానీ అభివృద్ధి చెందుతున్నాయి. మరి అంతేకాకుండా పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మున్ముందు కూడా అన్ని వార్డులే కానీ పట్టణంలో కానీ నియోజకవర్గం కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది మరి మన సత్తా ఏందో మరి మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి పట్టణాలు అభివృద్ధి చెందడం కోసం మరి యువతకే కానీ మహిళలకు కానీ వ్యవసాయానికే కానీ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసి మరి మన ప్రభుత్వం ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం మరి ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ తల్లికి మన సోనియమ్మ గారికి మనం ఎన్ని చేసినా కానీ ఆమె రుణం తీర్చుకోలేమని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిన్నెబావి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెళ్లి వెంకటేశ్వర్లు గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. పేద ధనిక కుల మతాలు భేదం లేకుండా గ్రామంలో అందరినీ ఒకే విధంగా చూస్తానని, గ్రామ సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసి ముందుకు తీసుకెళ్తానని, పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నాకు గిన్నెబావి గ్రామ సర్పంచ్గా పోటీకి అవకాశం కల్పించినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నా. అలాగే గత 10 సంవత్సరాలుగా నేను
గిర్నిబావి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా గిర్నిబావి కాంగ్రెస్ కార్యకర్తలకు సేవలు అందించుకుంటూ ఇప్పుడు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత నాకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మన గ్రామం గిర్నిబావి గ్రామానికి దాదాపు 2500 మీటర్ల సీసీ రోడ్లు అవసరం ఏర్పడుచున్నవి. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మన గ్రామానికి గిర్నిబావి గ్రామానికి టెంపుల్ అనేటువంటి లేదు. టెంపుల్ అనేటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని టెంపుల్ నిర్మాణానికి గౌరవనీయులు మాధవరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మాధవరెడ్డి గారు కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారితో అవకాశం తీసుకొని టెంపుల్ కూడా ఏర్పాటుకు సహకరించుట చేస్తామని తెలపడం కూడా జరిగింది. అదేవిధంగా వీటన్నిటికీ సహకరించాలంటే నా గిర్నిబావి ప్రజలు నాకు బ్యాట్ గుర్తుకు ఓటేయాలని మరొకసారి మనవి చేసుకుంటున్నా. అలాగే గిర్నిబావి గ్రామానికి సైడ్ కాలువలు అంటే మురుకు నీళ్లు బాగా ఏర్పడి దోమలు చెత్త చెదారం ఏర్పాటు అవుతున్నది. దీన్ని కూడా నేను సర్పంచ్ గా గెలుపొందిన వెనువెంటనే సైడ్ కాలువలు ఏర్పాటు చేయడం, మురికి నీళ్లు అనేటువంటిది ఊరి నుండి బయటికి పంపించడం జరుగుతుంది. దీంతో పాటు వీటన్నిటికీ ఈ విధంగా నేను చేయాలి అన్నట్లు ఏదంటే నా గిర్నిబావి గ్రామ ప్రజలు నా బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మరొకసారి తెలియజేసుకుంటున్నా. వీటితో పాటు గిర్నిబావి గ్రామంలో శ్మశాన వాటిక అనేటువంటిది నీటిగా లేదు. అంటే నీటిగా అంటే పందులు కుక్కలు విపరీతంగా ఏర్పడుచున్నవి కాబట్టి శ్మశాన వాటికను చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేయడం, మరియు అనారోగ్యం పాలవుతున్నటువంటి గ్రామ ప్రజలకు ఒకటి హాస్పిటల్ కొరకు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు దానిపై స్పందించి మన గిర్నిబావి గ్రామానికి హాస్పిటల్ కూడా మంజూరికి వారు సహకరించడం జరిగింది. త్వరలో హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి నా గిర్నిబావి గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరొకసారి విన్నవించుకుంటున్నా. నాకు నా గ్రామ వార్డు మెంబర్లు నాకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా పనులు చేయడానికి సహకరించుతామని వాళ్ళు కూడా నాకు తెలియపరచడం జరిగింది. వీటన్నిటికీ నాకు సహకరించడానికి గ్రామ పెద్దలైనటువంటి అనుమల రాజరెడ్డి గారు, వలస రామూర్తి గారు, గుడిపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఇంకా కుక్కలగొండ ఆంజనేయులు, యా రాజరెడ్డి తదితరులు చాలా మంది సహకరించడం జరుగుతుంది. కావున గిర్నిబావి గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి మరొకసారి సహకరించాలని సవినయంగా కోరుకుంటున్నా. జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. కల్లెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏల నిర్మలమూర్తి గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అమ్మ అందరూ ఎటు వెళ్ళాలి అమ్మలు. అందరు వన్ సైడ్ రావాలి. ఇక్కడ ఉన్నారు అమ్మ మీరు రాజు మూడే రాజు మనం ఇక్కడ అమ్మ తలుచుకోవద్దా తలుచుకోవాలా లేదా? అదేవిధంగా ఇవాళ మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులలో అభ్యర్థి సోదరి ఏలే నిర్మల గారు ఎన్నికల ప్రచారంలో నాతో పాటు ఈ గ్రామానికి వచ్చేసిన ఇతర మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నేను ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు అవుతున్నది. మొదటిసారిగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వచ్చాను. మొదటిసారి నాకు అవకాశం లభించింది. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఏ రకంగా పనిచేస్తున్నానో, ఎంత నిజాయితీగా ఉంటున్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు లింగాలగనపురం మండలంలో దేవాదుల కాలువ యొక్క పనులు పూర్తి చేయించి లింగాలగనపురం మండలంలోని చాలా గ్రామాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి మీ చెరువులను కుంటలను నింపి 2 పంటలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 45 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకున్నాం. 45 లక్షల రూపాయలతోని వివిధ పనులు చేసుకున్నాం. అవి కాకుండా దాదాపు 21 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. వాస్తవంగా మీకు 25 ఇల్లు ఇచ్చాను, కానీ అందులో 4 అర్హత లేక కొట్టుడు పోతే 21 ఇల్లు మన కళ్యాణ్ గ్రామానికి వచ్చాయి. మళ్ళీ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. ఆ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు కళ్యాణ్ పెద్ద గ్రామం కాబట్టి ప్రత్యేక దృష్టితో కళ్యాణ్ గ్రామానికి 40 ఇందిరమ్మ రేషన్ కార్డ్స్ తీసుకొని రేషన్ షాప్స్ కు పోయి దొడ్డు బియ్యం తెచ్చుకునేది. మనం ఆ దొడ్డు బియ్యము ముఖవాసన ఉండేది, నూకలు ఉండేది. ప్రియమైన నాయకుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి నా యొక్క నమస్కారములు. మన గ్రామ ప్రజలందరికీ అమ్మలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. యాటి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేతులెత్తి మొక్కుతున్నాను. జట్టబోయిన సాంబామూర్తి, నర్సంపేట డివిజన్ రిపోర్టర్, నర్సంపేట పట్టణం, వరంగల్ జిల్లా కన్నుల పండుగగా పంబా అరట్ మహోత్సవం మేళతాళాలతో, డప్పు చప్పులతో, మహిళల కోలాటాల మధ్య ఘనంగా సాగిన అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు. నర్సంపేట పట్టణంలో కొలువుదీరిన అయ్యప్ప భక్తులు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు, ప్రజలు కొనసాగుతున్న అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు మరికొద్ది సేపట్లో మాదన్నపేట కట్టపై నిర్వహించనున్న అయ్యప్ప స్వామి వారి జల క్రీడలు అనంతరం ఈ ప్రాంత రైతు బిడ్డగా గత 25 సంవత్సరాలు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమం. హన్మకొండ పోలీసులకు జలకిచ్చిన గంజాయి ముఠా, పోలీసుల కస్టడీ నుండి కల్లుగప్పి పరార్. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఘటన. గంజాయి కేసులో 4 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ పోలీసులు. గంజాయి ముఠాను హన్మకొండ పోలీసుల కస్టడీకి తరలింపు. నిన్న ఉదయం 5 గంటలకు పోలీస్ స్టేషన్ రైటర్ రూమ్ డోర్ పగలగొట్టి పరార్. వెళ్తూ డాల్ఫిన్ హాస్పిటల్ గల్లీలో ఓ బైకు చోరీ చేసి పారిపోయిన దుండగులు. పరారైన గంజాయి స్మగ్లర్లు శివరాజ్, ప్రకాష్, నాగరాజుల కోసం గాలిస్తున్న పోలీసులు 25 లక్షల విలువ చేసే గంజాయి
హాష్ ఆయిల్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్మగ్లర్ల పరారీ అంశాన్ని కప్పిపుచ్చేందుకు ముప్పు తిప్పలు పడుతున్న హన్మకొండ పోలీసులు. కస్టడీ నుండి స్మగ్లర్లు పరారు కావడంతో హన్మకొండ పోలీసుల తీరుపై విమర్శలు. పరారయ్యారా లేక వదిలేశారా అంటూ లోకల్గా తీవ్ర చర్చ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.